హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను 1 ఇయర్ బేబీకి చికెన్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పదండి. ముందుగా మనకు కావాల్సిన ఏంటో చూద్దాం. 4 స్పూన్స్ బోన్లెస్ చికెన్ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 1/4 రైస్ నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇదే కప్పుతో 3.5 గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలి. రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అండ్ చికెన్ని కూడా హాట్ వాటర్లో కొంచెం పసుపు వేసి 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అండ్ కొంచెం టొమాటో, 2 కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి. మీరు ఫస్ట్ టైం బేబీస్కి ట్రై చేసే వాళ్ళైతే జస్ట్ 2 స్పూన్స్తో ట్రై చేసి చూడండి. ఎందుకంటే వాళ్ళ బాడీకి పడుతుందో లేదో కూడా చూడాలి కదా. ఏ ఫుడ్ అయినా ట్రై చేసే ముందు ఫస్ట్ టైం తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలండి. వాళ్ళు తింటున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వట్లేదు అంటేనే అప్పుడు కొంచెం క్వాంటిటీ పెంచడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకోవాలి. అందులో వాటర్ మొత్తం పోవాలి, ఎందుకంటే ఆ వాటర్ అలానే ఉంటే పచ్చి స్మెల్ వస్తుందన్నమాట. సో వాటర్ అంతా పోయాక కొంచెం పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి కొద్దిసేపు నెయ్యిలో వేయించాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేయాలి. మీ ఇష్టం అండి. మీరు జీలకర్ర పౌడర్ వేసుకోలేను, జీలకర్ర డైరెక్ట్ వేసుకున్నా ఓకే. కాకపోతే నెయ్యి వేయగానే అది జీలకర్ర వేసేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నెయ్యిలో ఫ్రై అయ్యాక టమాటో వేయాలి. టమాటో కూడా కొంచెం దగ్గరగా అవ్వనివ్వాలి. నేను బేబీకి ఆయిల్ అండ్ సాల్ట్ అస్సలు యూజ్ చేయను ఇప్పుడే. చిన్న బేబీస్ కదా, వాళ్ళకి సాల్ట్ ఇప్పుడు అవసరం లేదు. ఎక్కువ సాల్ట్ యూజ్ చేయడం వల్ల చాలా త్వరగా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే నేనేం యూజ్ చేయట్లేదు. లేదండి మా బేబీ తినట్లేదు అంటే చాలా తక్కువ మినిమల్గా యూజ్ చేయండి. అండ్ ఆయిల్ వల్ల కూడా వాళ్ళకు తిన్న ఫుడ్ ఏంటంటే డైజెషన్ అవ్వదు. ఇప్పుడు నైట్ పడుకున్నప్పుడు ఏడవడం కానీ అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో ఆయిల్ ప్లేస్లో హెల్తీగా న్యాచురల్ ఫ్యాట్స్ నెయ్యి వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటో కొంచెం దగ్గర అయ్యాక మనం తీసుకున్న వాటర్ ఉంది కదా, ఆ 3.5 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో పోసేయాలి. కొంచెం వేడయ్యాక మనం తీసుకున్న రైస్ కూడా ఉంది కదా, అది కూడా వేసేయాలి ఇందులో. ఇప్పుడు మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ వరకు ఉంచండి. వాటర్ ఎక్కువైనా పర్లేదండి. మనకి అది అయ్యాక 5 to 6 విజిల్స్ అయ్యాక వాటర్, రైస్ 2 సెపరేట్ చేసేయండి. మనం దాన్ని మెత్తగా చేశాక వాటర్ కొంచెం ఫుడ్ గట్టిగా అనిపించినా కూడా బేబీ తినలేదు అనే అప్పుడు కూడా ఈ వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని తినిపిస్తే వాళ్ళు ఈజీగా తినేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ పైన ఏంటని చూస్తున్నారా, ఏం లేదండి, మన కుక్కర్ మూత పెట్టినప్పుడు ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట విజిల్స్ వచ్చినప్పుడు. సో ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. దట్స్ ఇట్. సూపర్ హెల్దీ యమ్మీ చికెన్ రైస్ 1 ఇయర్ బేబీ ఫుడ్ రెడీ అయిపోయింది. ఇంతే అండి, ఇది పర్ఫెక్ట్ బేబీ లంచ్ ఆర్ డిన్నర్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫుడ్ మీ బేబీ తిన్నారా లేదో కూడా కామెంట్లో చెప్పండి. See you in the next video. Bye.